వివరాల్లోకి వెళ్తే అల్పపీడనం బలపడి ఇంకా తీరంలోనే కేంద్రీకృతమై ఉంది. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం చెబుతోంది. అల్పపీడన ప్రభావంతో వచ్చే 4 రోజుల వరకు ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి తీరానికి సమీపంలోనే ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చెబుతోంది. తీరం దగ్గర ఉండడం వల్ల ఆకాశం మేఘామృతమై ఉంది. మరో 2 రోజుల పాటు ఇదే వెదర్ కొనసాగుతుందని చెబుతోంది. 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. విశాఖ పోర్టులో 3వ నెంబర్ సాధారణ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. అలాగే రాగల 2-3 రోజుల్లో 1-2 చోట్ల భారీ వర్ష సూచన వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో నెల 16వ తేదీన అల్పపీడనం ఏర్పడింది. ఆ తర్వాత వాయుగుండంగా బలపడి తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని నిపుణులు భావించారు. కానీ తర్వాత 2 రోజులకు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఏపీ తీరం వైపు వచ్చింది. మరో 2 రోజులకు వాయుగుండంగా మారింది. శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దాదాపు వారం రోజులుగా అల్పపీడనం ప్రయాణం సాగిస్తుంది. ఉత్తర భారతం నుండి వీచి పశ్చిమ గాలుల ప్రభావంతో వాయుగుండం ఉత్తర కోస్తా తీరం వెంబడి ప్రయాణించిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వాటి ప్రభావం తగ్గడంతో మళ్లీ దిశ మార్చుకుందని అంటున్నారు.